తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ సాక్షిగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కొత్తగా ఎన్నికైన విజయ్ ప్రభుత్వం విపక్ష డీఎంకేపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుండగా డీఎంకే నుంచి కూడా అదే స్థాయిలో సమాధానం వస్తోంది. దీంతో అసెంబ్లీ సాక్షిగా విజయ్ వర్సెస్ ఉదయనిధిగా హాట్గా చర్చ సాగుతోంది. అసెంబ్లీలో మీ నాన్న ఎక్కడ అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం విజయ్కు కౌంటర్లు వేశారు ఉదయనిధి. మా ఎమ్మెల్యే ఎక్కడ అని పెరంబూర్ ప్రజలు అడుగుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. చెన్నై కోర్టులో ఓ మహిళ తన భర్త ఎక్కడ అంటూ ప్రశ్నించిందంటూ విజయ్ భార్యనుద్దేశిస్తూ సెటైర్లు వేశారు. సీఎం విజయ్, స్టాలిన్ ఫ్యామిలీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమిళనాడులో త్వరలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయన్న స్టాలిన్ వ్యాఖ్యలతో తమిళనాడు పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికలకు డీఎంకే కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈసారి అసెంబ్లీలో విజయ్ డ్యాన్స్ చేయాల్సి ఉంటుందని విమర్శలు గుప్పించారు. అయితే స్టాలిన్ వ్యాఖ్యలకు విజయ్ కేబినెట్ నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందన వస్తోంది. తమ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఉంటుందని టీవీకే మంత్రులు చెబుతున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నాయంటూ ఆరోపించారు. ఇటు విజయ్ కేబినెట్ మంత్రులకు స్టాలిన్ అల్లుడు సెబరేషన్ లీగల్ నోటీసులు పంపించారు. తమపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ లీగల్ నోటీసులు ఇచ్చారు సెబరేషన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.